హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ వజ్రాల పంజరం 1వ భాగము. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. ఇక కథలోకి వెళితే, నేను క్షణాన్ని, నన్ను నేనే మోసుకుంటూ ముందుకు నడిచే విశ్వమాత వీక్షణాన్ని, ఉదయం సూర్యుని కిరణాన్ని పట్టుకుని శూన్యం నుంచి, మంచు స్పర్శ నుంచి మృత్యుశయ్యలోకి, శిఖరాగ్రాల శీతల స్వర్గం నుండి ఎడారి అగాధపు చలిబావుల్లోకి, సరస్సు స్నానాలలో నుండి సముద్ర గర్భంలోకి, నూనెలో ఉరితీయబడ్ ఉల్లిలా, కన్నీళ్లు చన్నీళ్ళ స్నానమాడించే తల్లిలా, తల్లి గుండె సంద్రాన చెంగు చెంగున ఉరకలు వేసే కడలి పిల్లల, మంచి గడియల అన్వేషణలో ముత్యాల కోసం మహానవంలోకి దిగినట్టు పడుతూ లేస్తూ నిద్రపోతున్ పసిపాప పెదవులపై మెరిసే చిరునవ్వుని నా ఉనికిగా మార్చుకుంటాను. ఒక్క క్షణం అంటూ నన్ను ఎవరైనా ఆపాలని ప్రయత్నించినా ఆగని కాలానికి అంకురాన్నేనా నేను. ఆగుతున్నట్లు కనిపిస్తూనే నిమిషాలలోకి, రోజులు వారాల్లోకి, నెలలు సంవత్సరాల్లోకి పరుగు తీస్తూనే ఉంటాను. అందుకే నేను క్షణాన్ని, మా అమ్మ కాలంకి ముద్దు బిడ్డని. నిజం నేస్తమా, ప్రకృతి కళ్ళకి వినోదాన్ని అందించే నేను నీకు పసికందులా అనిపించినా కానీ, నాకు కానీ, ప్రాణి ప్రారంభానికి కానీ తేడా ఏముంది? క్షణంలాగే అమ్మ కడుపులో ఏ కరణ జీవిలా ఏ క్షణమో రూపుదిద్దుకునే అండం ఆనక పిండమై, కోటాను కోట్ల క్షణాల కదలికలో బ్రహ్మాండమై అనంతరం నుంచి అంతం దాకా ఎలా పయనించేది నీకు మాత్రం తెలియదు. అదేం చిత్రమో, నేను దేన్ని ఆపలేను కానీ అంతా చూస్తుంటాను, చూస్తూ సాగిపోతుంటాను. మిత్రమా, తూని రక్షతాలతో కాలం గుండెల పుటల్ని రక్తంతో తడిపేది నువ్వే. యుగాల శకాల శిథిలాల బంధనాల్లోంచి జారిపడే సిలువ సంస్కృతిని చెరిపి శాలువాలతో చుట్టిన అందమైన చరిత్రని రేపటి తరానికి అందించేది నువ్వే. చెప్పు నేస్తం, చిన్న గాయానికి నేలపడ్డ పావురంలా నీ ముందు నిలబడ్డ ఈ క్షణంకి నీ లాలిత్యపు కళ్ళతో నిమిరి ప్రాణం పోస్తావా? లేక గాయపరిచే నీ ధ్యేయంగా, నీకు తెలిసిన న్యాయంగా సూత్రీకరించి పక్షవాతం వచ్చిన ప్రకృతి తల్లి నేత్రాంచలాలను అశ్రువుగా మారుస్తావా? నీ ఇష్టం. ఎందుకంటే నేను వజ్రాన్ని అయినా పంజరంలో ఉన్నాను. పంజరం కూడా వజ్రఖచితం కావటంతో నా ఉనికి ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను. ఏంటా చూపు? కారు నడుపుతున్న మిలింద్ భుజంపై సుతారంగా జరిగింది విజూష. ఇందాకటి నుంచి చూస్తున్నా. చిలిపిగా అతడి పెదవిని చూపుడు వేలుతో రాస్తూ మధువనంత దినాన అడవి బాటలో ఒంటరిగా పయనిస్తున్న అనుభూతితో అడిగింది. మాట్లాడవు కదూ? ఆడనిస్తేగా. ఏమిటి? నీ అందం. నిశ్శబ్ద నిశీదిలో వేగంగా దూసుకుపోతున్న కారులో మృదువుగా ఒలికిన మిలింద్ కంఠం శ్రావణమాస వర్షరాత్రిలో మేఘగర్జనలా వినిపించింది. నీ కంఠం చాలా బాగుంది. వినటానికా, చూడటానికా? విస్మయంగా అన్నాడు. కిసుక్కున నవ్వింది అతడి చెంపగిచ్చుతూ. బయట దట్టమైన చీకటి. తారలతో నిండిన రాత్రిని చూస్తున్న చెట్లు ఒక జంట నిట్టూర్పుల వేడిసెగలకి పులకిస్తున్నట్టు వెనక్కి పరిగెడుతున్నాయి. పుట్టింది ఎక్కడైనా, మిలింద్ పెరిగింది తెలుగు రాష్ట్రంలో. అందుకే అందంగా ఉండటం మాత్రమే కాక అందమైన తెలుగు మాట్లాడతాడు. మాట్లాడటమే కాదట, తెలుగులో మంచి కవితలు చెప్పగలడు. నిజానికి అతడిది అందం కాదు, నిలబడితే అశ్వారూఢుడైన గ్రీకు వీరుడిలా ఉంటాడు. నడిస్తే శబ్దరాహిత్యపు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ సార్వభౌముడిలా స్థిరపడాలనుకుంటున్న గంధర్వుడిలా అనిపిస్తాడు. నవ్వినప్పుడు కృష్ణశాస్త్రిని, ఆలోచనలోకి తిలక్ని, చుట్టూ ఉన్న మనుషుల్ని విశ్లేషించినప్పుడు శ్రీశ్రీని గుర్తు చేస్తుంటాడు. అయినా అతడు అంతర్ముఖుడు. తనలోకి తను ఎక్కువగా చూసుకునే అలవాటే తప్ప చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంతగా పట్టించుకోడు. ఎప్పుడో విజూష బలవంతంపై తప్ప. ఉన్నట్టుండి కారు వేగం పెరిగినట్టయింది. కాస్త స్లోగా పోనివ్వచ్చుగా అంది భయంగా. సాధ్యం కావటం లేదు. ఏమిటి?
నిన్ను చూస్తూ ఊరుకోవటం. ఆ వాక్యాన్ని ప్రయోగించినందుకు కాదు, ఆ మాట చెబుతూ చూసిన చూపుని విజూషని అదోలాంటి వివసత్వానికి గురిచేసింది. ఎడమ చేతిలో గబాల్న విజూషని దగ్గరకు లాక్కున్నాడు. దేవుడు ఎందుకింత పొరపాటు చేశాడు? అర్థం కానట్టు చూసింది విజూష. అందాన్నంతా ఓ ముద్దగా మార్చి నిన్ను ఒక్కదాన్నే తయారు చేయటానికి బదులు మరికొంతమంది అమ్మాయిలకి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చుగా. ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి. అతడి చూపుల కిరణాలు గుండె అంతరిక్షంలోకి నక్షత్రాల నాడుల్ని కదిలించినట్టు, కోరికల కడలి కెరటాల లోగిళ్లను పగలగొట్టగా జ్వాల జలపాతమై అతడిపై దూకాలనిపించినట్టు ఉద్వేగపరుస్తుంటే సీటులో మరో మూలకి జరిగింది అతడికి దూరంగా. కోపమొచ్చిందా? బుజ్జగించినట్లుగా అడిగాడు. ఆడతనపు ఆగాధ నిశీధంలోకి రహస్య మధువుని రుచి చూపించే బాటసారిలా అరుదించే 6 నెలల కాలంలోనే 100 ఏళ్ల బంధానికి సరిపడ్డ లాలిత్యాన్ని అందించిన అతడి మాటలకి ఆమె ఎలా కోపగించుకోగలదు? ఒక జీవితకాలపు తపస్సుతో సాధించిన సంజీవిని ఆడదైతే ఇతిహాసాల నిడివితో అతన్ని తరిపి వెన్నెల పుప్పొడిలా మారి జారి పాదాల మ్రోల వరాలి పోగలదే తప్ప అతన్ని కాదని ఎలా ఉండగలదు? నేను అబద్ధం చెప్పటం లేదు విజూష, నిజాయితీగా అన్నాడు నడుపుతున్న సీలో వేగాన్ని మరింత పెంచుతూ. భాషకందని రూపం, వర్ణనకి అందని అందం నీది. మసక వెలుతురులో సైతం మిలింద్ కళ్ళల్లోని ఎరుపు కోర్కెల జ్వాలలు అస్పష్టంగా కనిపించి సన్నని ప్రకంపనకి గురిచేశాయి. ఒక్క మాట చెప్పనా నిజూషా? భావరహితంగా అన్నాడు. అప్పుడెప్పుడు యుద్ధాల మధ్య కడతేరిపోయిన రాణివాసం, స్త్రీలంతా దేవుణ్ణి ప్రార్థించి ఇప్పటి ప్రపంచంలో తిరిగి పుట్టేంత వరాన్ని కోరుకుంటే వాళ్ళందరి సౌందర్యము కలిసి దేవుడు నిన్నొక్కదానిగా పుట్టించాడని అనిపిస్తుంది. రాలు పడబోయిన ఒక నీటి బొట్టు ఆమె కనుకొలంలోనే ఆరిపోయింది. ఇంకా ఎంత దూరం? అడిగింది ప్రసక్తిని మార్చాలనుకుంటూ. వెళ్ళాల్సిందా లేక నాతో కలిసి నడవాల్సిందా? ఉద్విగ్నంగా తలతిప్పి చూసింది. గుడ్ స్పాంటినిటీ, లేకపోతే ఇంత అదృష్టవంతుణ్ణి కాగలిగేవాణ్ణా? అతనికి దూరంగా ఉండలేనంత తమకంతో ఆమె కొద్దిగా, అదృష్టం నీదొక్కటే కాదు మిలింద్, తెల్లవారితే తప్ప హైదరాబాద్ రాదు అన్నాడు నిస్త్రారణగా. హైదరాబాద్ వెళ్ళాక మనం ఉండేది ఎక్కడా? ఓ ఫ్రెండ్ ఫ్లాట్కు. బహుశా ఈ పాటికి చెబుతా సన్నగా వణికింది విజూష. మా డాడీ నా గురించి వేట మొదలుపెట్టి ఉంటాడు. ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పకుండా ప్రేమించిన వాడితో వెళ్ళిపోవటాన్ని లేచిపోవటంగా భావించే సొసైటీలో ఎంత ఆస్తిపరుడైనా తన తండ్రి ఇప్పుడు తను చేసిన దాన్ని క్షమించాడు. ఒక ప్రశ్నకి జవాబు చెబుతావా? సీరియస్గా ఆమె ప్రతిస్పందన గురించి ఆలోచించకుండా అడిగాడు మిలింద్. చావైనా బ్రతుకైనా నాతోనే అన్నావు. ఆ మాటకి చివరిదాకా కట్టుబడే ఉంటావుగా. విజూష కళ్ళల్లో కిర్రున నీళ్లు తిరిగాయి. ఎందుకు అనుమానిస్తున్నావు? నీకోసం చావునైనా ఆహ్వానిస్తాను తప్ప నువ్వు లేకుండా ఉండటాన్ని బ్రతికుండగా నేను అంగీకరించలేను కాబట్టి. అతడి భుజాలపై తల ఆనించి అంది. ఆ పరిస్థితి రానివ్వను. ఏంటి? అలా నీకు దూరమయ్యే పరిస్థితి వస్తే నీకన్నా ముందు నేనే ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. ఆమెకు తెలుసు ఆ స్టేట్మెంట్కి మిలింద్ ఎంత బాధపడి ఉంటాడో. దానితో హ్యాపీగా మరో లోకంలో సెటిల్ అయిపోతావా అని అనకు. చిలిపి సింధూరం కన్నా ఎరుపైన హృదయాన్ని అది ముందు పరుస్తున్నట్లుగా అంది. దేవుడి బుర్ర తింటాను. నిర్లిప్తంగా చూశాడు మిలింద్. ఏ విషయం అని అడగవేం? అడగలేదు. అయినా తనే చెప్పింది. నీ గురించే. నిష్ఠూరంగా నవ్వింది. ఎప్పుడో రాణివాసం స్త్రీలంతా రాలిపోతే అందరి అందాన్ని కలగలిపి నిన్నగాక మొన్న నన్ను పుట్టించిన దేవుడా నాది అనుకున్నది నాది కాకుండానే బ్రతుకు చాలించాను. 7 జన్మల దాకా ఎన్నిసార్లు నే పోయినా నా మిలింద్ కోసం నన్ను పుట్టించమంటాను. కీచుమంటూ కారు బ్రేక్ పడింది. ఆలోచనల నుంచి తేరుకున్న విజూష అప్పుడు చూసింది. ఉధృతంగా కురుస్తుంది వర్షం. నిశిరాత్రిని వణికిస్తున్న ఉరుములు మెరుపులు.
జనసంచారం లేని దట్టమైన అడవి లాంటి పరిసరాల్లో ఆగిన కారులో నుంచి చూస్తుంటే భయానకంగా ఉంది. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు గబాల్న అతన్ని చుట్టేసింది. ఆ స్పర్శలో వలపు చిగుళ్ళపు వెదురు పొదలో ఉలికిపడిన అనుభూతి. ఓదార్పుగా అతని చేతిలో ఆమె తలని కంఠాన్ని నిమురుతుంటే చెంపలు సంధ్యారాగిణులై కోరికల కొసకొమ్మలపై బలహీనంగా వేలాడుతున్న సజల హృదయ సంగీతం. కాంక్షలు కాలుదువ్వుతున్నట్లు అనిపిస్తున్న 7 జన్మల వరం కావలసిన రేపటి తమ దాంపత్యం 7 స్వరాలుగా ఇప్పుడే విడిపోయిన వాడిన కుంకుమ పూలకెంపల్లో కూరుకుపోకూడదనుకుంది. వెంటనే బాధగా చాలా కష్టంగా అతని పట్టు నుండి విడిపడింది. ఈ రాత్రికి ప్రయాణం కష్టం గొణుకుతున్నట్టుగా అన్నాడు. అక్కడేదో గెస్ట్ హౌస్లా ఉంది, వెళదామా? తల తిప్పి చూసిన విజూష ఉలిక్కిపడిందెందుకో. ఆ బీభత్స వాతావరణంలో దూరంగా కనిపించిన గెస్ట్ హౌస్లో ఏదో సమాధిలా అనిపించింది ముందు. మళ్ళీ మెరుపు వెలుగు. ఈసారి నిద్రపోతున్న మృత్యువులా కనిపించింది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? వెళదామా? వద్దు అని ఆమె అనకముందే అటు కారు మలుపు తిప్పాడు మిలింద్. కుంభవృష్టిలా కురుస్తున్న వర్షంలో తోవ సరిగ్గా కనిపించటం లేదు. దానికి తోడు చీకటి. అసలు ఇంతసేపైనా కారు కానీ లారీ కానీ తమకి అభిముఖంగా రాకపోవటం కూడా ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. కారు ఎత్తుపల్లాల్లో తూలుకుంటూ గెస్ట్ హౌస్ని చేరుకుంది. అది నిజంగా గెస్ట్ హౌసేనా? దూరానికి చాలా విశాలంగా కనిపించింది. ఇప్పుడు పెంకుటింటిలా ఇంత చిన్నగా ఉందేం? చుట్టూ గుబురుగా పెరిగిన పొదలు, చెట్టు తొర్రలో గుర్రుపెట్టి నిద్రపోతున్న పిచ్చివాడిలా మొహంజోదారో మట్టిలోంచి ఇప్పటి వర్షానికి బయటకొచ్చిన అస్థిపంజరంలా, నిన్న మొన్నటి ఓ కథకి గుర్తుగా మిగిలిన గత స్మృతిలా, ప్రపంచమనే నిర్జన వేదికపై నేనే ఈ విశ్వానికి అసలు నియంత అంటూ నరకం చేస్తున్న గీంకారంలా. అప్పుడు చూసింది విజూష. జవాబు లేదు. అరిచింది. తన ఆర్తనాదం ప్రకృతి విలయంలో లయమైనట్టుగా. ఏడి మిలిందెక్కడా? పక్కకి తిరిగిన విజూష ఏదో చూసి ఒక విస్ఫోటనంతో పీలికలైనట్టు కెవ్వుమంది అసంకల్పితంగా గోడపై తూలిపడుతూ. తన ముందున్నది జంతువో లేక మనిషో విజూషకి ముందు అర్థం కాలేదు. జడలు కట్టిన జుట్టు, కపాలం నుండి ఊపికిన 2 మాంసపు ముద్దల్లా కనిపిస్తున్న ప్రపంచం మీద కసితో ఆగ్రహ కండరాల్ని చెంపలపైకి రప్పించుకున్నట్టుగా చితిమంటల్లో సగం కాలిన శవంలా జుగుప్సగా అసహ్యంగా ఉన్నాడు. వయసు 60 దాటి ఉండొచ్చు. అది కాదు, రక్తాన్ని రుచి మరిగినట్టు నవ్వుతున్న అతని పళ్ళ సందులు ఇంకో కలేవరానికి ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపించింది. వాస్తవాన్ని వెక్కిరిస్తున్నట్టు పుచ్చిన పచ్చి అస్థిపంజరంలా 2 అడుగులు ముందుకు వేశాడో లేదో అరిచింది. ఆగు, ఎవరు నువ్వు? ముందుకు రాకు. ఆమె కేకలు నిశిరాత్రి కుంభవృష్టిలో ఉరుముల్లా వినిపిస్తున్నా అతడు నిశ్చలంగా నడుస్తున్నాడు. ప్రాణభీతితో కంపించిపోయింది విజూష. ఏమయ్యాడో తెలియని మిలింద్ కోసం మరోసారి కేక పెట్టింది. భూమండలాన్ని ఏకం చేసే ప్రళయ ప్రపంచనాల నేపథ్యంలో గుహలా అనిపిస్తున్న గెస్ట్ హౌస్ లోపలికి పరుగు తీసింది. మృత్యువు రెక్కల్లా మసిబారిన గోడలు, వక్ర వలయాల్లా పేరుకున్న సాలిగోళ్ళు. తూలిపడింది. కాలికి ఏదో తగిలి కళ్ళ నుంచి నీళ్లు ఉబుకుతున్నాయి. తోడుగా వచ్చిన మిలింద్ ఏమయ్యాడో తెలియక 7 జన్మల అనుబంధం కావలసిన స్నేహపు అంశం ఒక్కొక్కటి మొక్కలవుతుంటే ఏం చేయాలో పాలుపోక అశ్రువులు రక్తాక్షరాలై రాలుతుంటే చూసింది నేలపై ఉన్న ఎముకల్ని, మనుషుల్ని, మనుషుల కపాలాల్ని. ఒక ఆక్రందన గొంతులోనే సమాధై క్షణకాలం మౌనవాసం తీసి మరుక్షణం స్మారక సంగీతమైంది. ఇంకా చావని గుప్పెడు జీవకణాలు ఆమెను మృతికి స్మృతికి మధ్య స్థితిలోకి నెట్టాయి. ఉండలేకపోయిందక్కడే. శక్తిని కూడగట్టుకుని విజూష శృతి తప్పుతున్నా ఇంకా పలికే వాయులీనంలా కన్నీళ్ల మధ్య కరుగుతూ గమ్యం తెలియనట్టు పరిగెత్తింది పైకి లేచి. బయట వర్షం ఉధృతి తగ్గలేదు ఇంకా. విజూష గదులన్నీ తిరుగుతుంది పరుగులాంటి నడకతో. మిల్లి
ఆమె కేకలు ప్రకృతి పుక్కలించి చూసిన ప్రతిధ్వనుల్లా భయానకంగా వినిపిస్తున్నాయి ఆమెకి. అలా ఎంతసేపు పరుగు తీసిందో ఆమెకే గుర్తులేదు. కాళ్ళు ముళ్ళకంచెల మధ్య చీరుకుపోతుంటే పాతరాతి యుగంలో ప్రాణిలా దూసుకుపోయి ఓ పక్కన ఆగింది. చివరి గదిలో వెనక్కి తిరిగి నిలబడి ఉన్నాడు మిలింద్ బయట వర్షాన్ని చూస్తూ. అది కాదు, తనతో పాటు మరో ప్రాణి ఉంది అన్న విషయం మరచినట్టు ఏ చీకటి దూరాల్లోకో ఆలోచనల పయనంలో అంతర్ధానమైనట్టుగా. మిలింద్. అప్పటికీ జవాబు లేదు. రోషం, ఉక్రోషం, మనసుకి మేధకి పూలవంతెనలు వేసుకుని కడదాకా కలిసి వెళ్ళాం అన్న మనిషి ఎందుకిలా కఠినంగా మారిపోయాడు? అశ్రుతర్పణంతో మనస్సర్పణ చేసి ఆర్తిగా మిగిలిన 6 జన్మలు నీతోనే గడుపుతాను అంటే సరేనన్న మనిషి పరిమళాల మకరందాలు పంచినట్టు నటించి ఇప్పుడు తనకేమీ కానట్టు ప్రవర్తిస్తున్నాడు. మిలింద్ కసిగా అతన్ని వెనక్కి తిప్పింది. అంతే, ఆమె పగిలిపోయింది అణ్వాయుధం అమర్చిన పర్వతంలా. మిలింద్ మామూలుగా లేడిప్పుడు. అతడి నేత్రాలు రక్తపు నురగలు కక్కుతున్న భూతంలా ఉన్నాయి. ఆలాపన రసరాగాల్ని పంచే అతడి పెదవులు గాంధర్విత్వానికి గంతలు విప్పి మనస్సుని తినేసే కొండ చిలువల్లా అనిపిస్తున్నాయి. మిలింద్ 2 అడుగులు ముందుకేశాడు. మిలి పిలిచింది ఇంకా తనను గుర్తుపట్టలేదామా అని. మిలి సమాధి నుండి పైకి లేచిన డ్రాక్యులలా చూస్తూ అతడు ముందుకు నడుస్తుంటే ఏ రుద్ర వీణానాదంతోనో ఆమె జ్ఞాపకాలను కూసే పీకల గొంతుతో ఏ ధైర్యాన్ని కూడగట్టుకోవాలనో విజూష పిలిచింది మరీ. అప్పటికే చాలా సమీపంగా వచ్చాడు మిలింద్. ఆమె తాకుతున్న అతడి వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊర్పుల సుడిగుండంలోకి నెడుతున్నంత భీతిగా ఉంది. కాంతి దూరాల కవతల గూళ్ళు కట్టుకుని బ్రతుకుదాం అంటూ నిన్నటిదాకా పలికిన అతడి గొంతు పొంగే ఏ అగ్నిసాగర విజూష ఊహించలేదు. 6 అడుగుల దూరంలో ఉన్న మిలింద్ చేతులు రబ్బరులా సాగి ఆమెను చేరుకున్నాయి. ఆమె వెనక్కి మరలబోయేంతలో ఆమె కంఠాన్ని పట్టుకున్నాయి. రెక్కలు విదుల్చుకున్న పక్షిలా ఆమె పారిపోవాలనుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఉన్నట్టుండి కోరల్లా 2 అడుగులు పొడుచుకు వచ్చిన మిలింద్ పళ్ళు ఆమె కంఠంలోకి గుచ్చుకున్నాయి చురకత్తుల్లా. కెవ్వుమన్న ఆర్తనాదం. గబాల్న నిద్ర లేచింది విజూష. గుండె గొంతులోకి జారినట్లు ఇంకా అలజడి పడుతుంది. ఇంతసేపు తను కన్నది కల మాత్రమే అనుకుంటే కాస్త రిలీఫ్గా ఉన్న ఆందోళన తగ్గలేదింకా. టీపాయ్ మీదున్న గ్లాసులో నీళ్లు తాగి వాల్కున్న డిజిటల్ కాక్ను చూసింది. తెల్లవారుజామున 2 గంటలు కావస్తుంది. సెంట్రలైజ్ కండిషన్స్ హౌస్ కావటంతో లోపలి బెడ్లైట్ కాంతి తప్ప బయట చీకటి కనిపించలేదు. చిరాగ్గా అనిపించింది. తను చాలా ధైర్యవంతురాలే. ఇలాంటి పీడకల ఎందుకొచ్చింది? పైగా మిలింద్ ఎవరతను? తను ఎప్పుడూ చూసినట్టు లేదే. అందంగా ఉన్నాడు సరే, అయినా కానీ తను అంతగా అతడి కోసం తప్పించిపోవటమేమిటి? యూనివర్సిటీలో పీజీ చేస్తున్న విజూష అసహనంగా తలపట్టుకుంది. తన కోసం ఎందరో అబ్బాయిలు తప్పించిపోవటం తెలుసు కానీ ఇలా తను ఏ అబ్బాయిని కోరుకోవటం లేదే. అసలు మనసులోకి అలాంటి ఆలోచనే రానివ్వని ఆడపిల్లే ఈరోజు ఎందుకిలా బలహీనురాలైపోయింది? తన్నెవరినైనా ప్రేమిస్తుందా? సబ్ కాన్షియస్గా ప్రేమ కోసం మనసు పరితపిస్తుందా? ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు. నగరంలో ఏ మూలకైనా తన పరపతిని విస్తరింపచేయగల అమ్మాయి ఆమె. తనను ఎవరైనా ఏమిటి? ఎవరైనా ప్రేమించాలి కానీ తను మరొకరిని కోరుకోవటమేమిటి? ప్రేమను కోరటము అంటే యాచించటమేగా. డబ్బుతో 4 ఫ్యాక్టరీల యజమాని అయిన తండ్రి ప్రేమతో ఏదన్నా సాధించగలదు అనుకుంటున్న విజూష పొరపాటు పడిందక్కడే. తండ్రి మరో పెళ్లి చేసుకోలేదు. ఆమెకు అన్నీ చేయటం తన విధి అనుకుంటూ డబ్బుతో సుఖాల్ని కొన్నాడు. ఈ ప్రపంచంలో సంతోషాన్నిచ్చేది డబ్బు మాత్రమే అన్న ఫిలాసఫీని ఉగ్గుపాలతో రంగరించి నూరిపోశాడు. భావం విజూషలో బలమైన రూపాన్ని దిద్దుకుంది. అందుకే డబ్బుతో ఏదన్నా సాధించగలనని నమ్మకాన్ని అలవాటుగా మార్చుకుంది. ఒక భవంతిలో తన బెడ్రూమ్లో విజూష ఇలా ఆలోచిస్తున్న సమయంలో యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్లో ఓ జీపు దూసుకొచ్చింది.
అందులోంచి దిగిన గోండాలు కొందరు సరాసరి ఓ హాస్టల్ రూమ్లో అడుగుపెట్టి ఓ యువకుడి కాళ్ళు చేతులు వెరగ్గొట్టి వచ్చిన పని అయినట్లుగా 5 నిమిషాల్లో నిష్క్రమించారు. అప్పుడు సమయం రాత్రి 2:30 గంటలు. చాలా సంతృప్తిగా ఉందా? కృష్ణ ఓబెరాయ్ సెల్లార్ రెస్టారెంట్లో విజూషకి అభిముఖంగా కూర్చున్న స్ఫూర్తి అడిగింది. విజూష సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తనే అంది. స్టూడెంట్ అన్నాక అల్లరి చేయటం, అబ్బాయిలు అమ్మాయిల్ని ఆట పట్టించడం మామూలే విజూష. అలా నిన్ను టీచ్ చేశాడన్న ఒక చిన్న కారణం మూలంగా నాగరాజుకి అంత పెద్ద శిక్ష విధించడం అన్యాయం. నిన్న రాత్రి యూనివర్సిటీ హాస్టల్లో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిన నాగరాజుని ఆ తర్వాత హాస్పిటల్లో చేర్పించటము, అతడు ఓ 3 నెలల దాకా ఇక బెడ్ నుంచి లేచే అవకాశం లేదని డాక్టర్లు చెప్పటము విజూషకి తెలిసిన విషయమే. అయినా నాగరాజు గురించి సానుభూతిగా ఆలోచించలేకపోయింది. డాడీకి చెప్పాను అంతే తప్ప అలాంటి పనిష్మెంట్ ఇమ్మని నేను అడగలేదు. అసలు మీ డాడీ దాకా ఆ విషయం ఎందుకు వెళ్ళనిచ్చావు? డిగ్రీ నుండి మొదలైన విజూష స్ఫూర్తిల పరిచయం పీజీకి వచ్చేసరికి విడదీయలేని అనుబంధమైంది. పత్రికల్లో కథలు రాసే స్ఫూర్తి విజూషకి చాలా ఇష్టం. పైగా చాలా తెలియని విషయాలు చర్చించే స్ఫూర్తి అంటే గౌరవం కాబట్టే ఆ మాత్రమైనా తన దగ్గర మాట్లాడే అవకాశం ఇస్తుంది. ఆ వయసులో మనసులోని ఆలోచనల్ని పెంచుకోవటానికి ఒక మంచి స్నేహితురాలు అవసరమన్న నిజం విజూషకి తెలుసు. ఉన్నట్టుండి విజూష అంది, నాగరాజు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా డాడీనే భరించమంటాను. విస్మయంగా చూడలేదు స్ఫూర్తి. ఆమెకు తెలుసు, అహంకారాన్ని కుబుసంలా అతికించుకున్న విజూష పాములా బుసకొడుతుంది తప్ప స్వతహాగా దుర్మార్గురాలు కాదు. ప్రపంచాన్ని కానీ పుస్తకాల్ని కానీ ఎక్కువ చదువుతున్న కొద్దీ మనకి తెలిసింది ఎంత స్వల్పమో మరింత స్పష్టంగా అర్థమవుతుందని అర్థం చేసుకోలేని మొండిపిల్ల విజూష. నీటిలోని చేప పిల్లని నోట కరుచుకుని పైకెగిరిన పక్షి చేపని తినటానికి తీసుకువెళుతుంది అంటే కాదు, ఉన్నతమైన స్థానానికి చేర్చుతుందని అడ్డంగా వాదించే అమాయకురాలు. రాత్రి 7:30 గంటలు కావస్తుంది. సబ్డ్యూట్ లైటింగ్తో గోడలు కాంతులీనుతుంటే ఏదో ఓ షాక్తో తప్ప విజూష ఆలోచన సరళిలో మార్పు రాదనుకుంటూ అంది స్ఫూర్తి. ది జోయ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇన్ జోయ్ ఆఫ్ గివింగ్ అన్న సూక్తి నువ్వు తెలుసుకోవాలి విజూష. ఆ ఇవ్వటమన్నది మనసే అని నువ్వు గ్రహించిన రోజు నువ్వు పూర్తిగా మారిపోతావు. అలాంటి మార్పు నేను కోరుకోకపోతే? జీవితం అంటే మనం కోరినవన్నీ జరగటం కాదు విజూష. కానీ నేను పుట్టి పెరిగాక మొండిగా అంది విజూష. నాకు జరిగిందంతా నేను కోరిందే. అదిగో సరిగ్గా అప్పుడు అసంకల్పితంగా రెస్టారెంట్ గోడకి ఉన్న టీవీలోకి చూసింది విజూష. అంతే, పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది. టీవీలో ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. అతడు నిన్న రాత్రి కలలోని మిలింద్లా ఉన్నాడు. కాదు మిలింద్. ఏంటలా ఏకాగ్రతగా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు. తల తిప్పేసింది. ఇంకా అతన్ని చూడాలని మనసు ఉవ్వెళ్ళూరుతున్నా. పుట్టు బుద్ధెరిగిన దగ్గర నుంచి నువ్వు పొందిన ప్రతిదీ నువ్వు కోరిందే కావటం నీ అదృష్టమని నేను అనలేదు విజూష. స్ఫూర్తి ఇందాకటి ప్రసక్తిని కొనసాగిస్తూ అంది. అతి తెలివితనం కూడా కావచ్చు. విజూషకి చురుక్కుమంది. అలా కోపంగా చూడకు విజూష. నేను మాట్లాడుతున్నది మనసులో వయసుతో పాటు పెరిగే మానసిక పరిణతి గురించి. విశ్లేషణలా చెప్పుకుపోతుంది స్ఫూర్తి. బాల్యానికి యవ్వనానికి మధ్య దశ చాలా చిత్రమైంది. ఏదో కావాలనుకుంటాం తప్ప ఖచ్చితంగా ఫలానా అనేది అనుకోం. కారణం దేని మీద నిర్దిష్టమైన అభిప్రాయం ఉండదు కాబట్టి స్వీటు కావాలని షాపుకి వెళతాం. వెళ్ళేటప్పుడు రసమలై తీసుకుంటే బాగుంటుందనుకుంటాం. వెళ్ళాక జిలేబీ బాగుంటుందని సడన్గా అభిప్రాయం మార్చుకుని దాన్ని కొంటాం. అక్కడ మనం ప్రాధాన్యతనిచ్చింది స్వీట్కి మాత్రమే, ఏ స్వీటు అన్న విషయానికి కాదు. స్ఫూర్తి చెప్పింది చాలా సమంజసంగా అనిపించినా అవును అని బాహాటంగా అంగీకరించలేకపోయింది. ఎందుకో టీవీ వైపు దృష్టి మరల్చి చూడాలని ఉంది. నిన్న రాత్రి కలలో కనిపించిన వ్యక్తి ఇలా ఉన్నట్టుండి టీవీ స్క్రీన్ మీద ప్రత్యక్షం కావటం విజూషని చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. నువ్వు ఇప్పుడు వయసులో అడుగుపెట్టావు. ఉలిక్కిపడింది విజూష. ఇప్పుడు తన మానసిక స్థితిని చదివేసినట్టు మాట్లాడుతుంది స్ఫూర్తి. అలా షాక్ తినకు విజూష. నేనన్నది నిజం.
స్పష్టమైన నిర్ణయాల గురించి ఆలోచించే వయసులో అడుగుపెట్టిన నువ్వు చిన్నతనంలోలా తోచిందేదో చేయలేవు. చేతికందని ప్రతిదాన్ని నువ్వు కోరినదానిగా అనుకోనూ లేవు. చిరాగ్గా చూసింది విజూష. నీకు తెలియదు స్ఫూర్తి, నేను కావాలి అనుకుంటే డబ్బు సంపాదించగలవు, లేదా డబ్బుతో దొరికే వస్తువులనైనా కొనగలవు తప్ప నువ్వు కోరిన మనిషిని అతడి అనుమతి లేకుండా నువ్వు దక్కించుకోలేవు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. స్ఫూర్తి మాటల్ని మననం చేసుకుంది విజూష అయిష్టంగానే. డబ్బుతో దొరికే వస్తువుల్ని మాత్రమే తను కొనగలదా? తను కోరిన మనిషిని అతడి అనుమతి లేనిదే తను దక్కించుకోలేదా? అందమైన పదానికి విశ్వకర్మ సృష్టించిన ఆకృతి లాంటి తను, నిర్వచనాలకి అతీతమైన సౌందర్య సౌరభంలా కనిపించే తను, ఎలాంటి మగాడి అభిలాషకైనా అంతిమ జవాబులా కనిపించే తను కోరితే ఇంకా అవతలి వ్యక్తి అనుమతితోనూ అవసరం ఉంటుందా? ఏంటి ఆలోచిస్తున్నావు? అడిగింది స్ఫూర్తి. రేకులు విచ్చుకుంటున్న అహంకారంతో విజూష జవాబు ఘాటుగా చెబుతుందని తెలుసు. అయినా రెచ్చగొట్టింది ఇంకా. ఎలాంటి మగాడినైనా పాదాలకి రప్పించుకోగల నీకు నా సెంటిమెంట్ చిత్రంగా అనిపించొచ్చేమో కదూ. చిత్రంగానే కాదు, నీ అమాయకత్వానికి జాలిగాను ఉంది. అంటే ఇలాంటి జవాబునే ఆశించిన స్ఫూర్తి మరింతగా విజూష అహాన్ని గాయపరచాలని నిర్ణయించుకుంది. నువ్వు కోరితే చాలు మగాళ్ళు క్యూలు కడతారంటావు. అవును, అసంభవం. నో అరిచింది విజూష. రెస్టారెంట్లోని పక్క టేబుల్స్ దగ్గర కూర్చున్న కస్టమర్స్ ఒక్కసారిగా విజూష వైపు చూసేసరికి ఇబ్బంది పడిపోతూ, ఇక వెడదామా అంది. అప్పుడేనా? ఒక కోటీశ్వరుడైన తండ్రికి ముద్దుల కూతురుగా డబ్బు అనే చట్రంలో నిలబడి అదే ధోరణిలో ఆలోచిస్తూ అపురూపమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్న విజూషని మరో మార్గంలోకి మళ్లించాలని స్ఫూర్తి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఈరోజు కాస్త ఎక్కువ అవకాశం దక్కింది. ఉదాహరణకి ఆ టీవీ స్క్రీన్ వైపు చూడు, క్యాజువల్గా అంది స్ఫూర్తి. అదిగో మరోమారు కనిపించాడు ఇందాకటి మిలిందలా ఉన్న యువకుడు. అతడి పేరు రుత్వి. స్ఫూర్తి పరిచయం చేసింది ముందే తెలిసినట్టుగా. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ అయ్యాక ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నాడు. అసాధారణమైన ఐక్యూ గల వ్యక్తిగా పేరున్నవాడు. ఆసక్తిగా వింటూనే ఆలోచిస్తుంది విజూష. రుత్వి గురించి పనిగట్టుకుని ఇప్పుడెందుకు చెబుతుందా? అసలు రుత్వి స్ఫూర్తికి ఎలా పరిచయం? పేరు చూసి ఏ బెంగాలీవాడో మరో నార్త్ ఇండియానో అనుకోకు, అచ్చ తెలుగు అబ్బాయి. రాత్రి కలలో మిలింద్ అనే పేరు కూడా నార్త్ ఇండియాదిగా గుర్తించిన విజూష టెన్షన్గా చూస్తుంది, నుదుట పెట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్న రుత్విని 2-3 సార్లు సిటీ సెంట్రల్ లైబ్రరీలో కలిశాను. జీవితం గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలుండటమే కాక అతడికున్న అపారమైన మేధస్సు, విశ్లేషణ శక్తి నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. స్నేహం చేయటానికి అభ్యంతరమా అంటే శుతిమెత్తగా తిరస్కరించాడు. నా అహం దెబ్బతింది. అయినా నేను బాధపడటం లేదు విజూష, క్షణమాగి అంది స్ఫూర్తి. ఎందుకంటే ఆ తర్వాత తెలిసింది అతడికి కాలేజీ రోజుల నుండి 100 మంది అమ్మాయిలు అభిమానులు ఉండేవారని. ప్రేమ దోమ అంటూ వెంటపడ్డ సారీ అంటూ దూరం జరిగేవాడని. స్క్రీన్పై కనిపిస్తున్న రుత్వి మరింత అందంగా ఆకర్షణగా కనిపిస్తున్నాడు ఆమెకి. ఇదంతా నేను చెప్పిందెందుకో తెలుసా? స్ఫూర్తి సూటిగా అంది విజూషతో. నువ్వెంత అందగత్తెవైనా ఉన్నదానివైనా రుత్వి లాంటి వ్యక్తుల్ని ఆకర్షించలేవని. చిట్లిన అహంకారపు పొర విజూష ముఖాన్ని రాగరంజితం చేసింది. ఏమనుకుంటుంది స్ఫూర్తి? ఏ మగాడైనా కోరుకునే మనో దివ్యహర్మ్యం లాంటి తన అందాన్ని చంద్రకాంత శిలలా తాకిడిలా వినిపించే కిన్నెరనాద మందస్మిత వదనాన్ని చూడగానే పాదాక్రాంతం కావాలి తప్ప రుత్వి లాంటి వాడైతే మాత్రం తనను తిరస్కరించగలడా? తను కోరాలే గాని నమ్మశక్యం కాని ఓ సుదీర్ఘ దాస్యం సొంతమైన సంతృప్తితో బ్రతుకుని 100 కావ్యంగా మలుచుకోవాలనుకుంటాడే తప్ప ఏ మగాడైనా అరుదైన తనలాంటి అదృష్టాన్ని చేజార్చుకోగలడా? అహంకారపు అద్దంలో క్రమంగా తన ఆకృతి తనకే అగుపడని స్థితిలో కూరుకుపోతున్న విజూషకి ఘాటుగా జవాబు చెప్పాలనుకుంది. కానీ ఇంతలోనే టీవీలో అనౌన్స్మెంట్ వినిపించింది. డియర్ ఫ్రెండ్స్,
సూటి వేసుకున్న ఓ మధ్య వయస్కుడు ప్రేక్షకులకి వివరిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ నిర్వహిస్తున్న క్విజ్ కాంపిటీషన్ ఫైనల్స్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. క్షణమాగి అన్నాడు. ఇప్పటిదాకా అన్ని వారాల పాటు అన్ని జిల్లాల నుంచి యూనివర్సిటీ కాలేజీల నుండి వచ్చిన పార్టిసిపెంట్స్ని ఫిల్టర్ తీసి చివరిగా 4 యువకుల్ని ఫైనల్స్కి రప్పించడం జరిగింది. ఈరోజు జరిగే కాంపిటీషన్లో ప్రథముడుగా వచ్చిన వ్యక్తి ఆ తర్వాత సౌత్ జోన్ క్విజ్ కాంపిటీషన్కి పంపబడతారు. అక్కడ విజయం సాధిస్తే ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో పాల్గొనే అర్హత దక్కించుకుంటాడు. వేదిక మీద ఉన్న 4 వ్యక్తులు మీకు పరిచయమే అయినా మరోసారి తమకి తాముగా ప్రేక్షకులకి పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను. క్విజ్ మాస్టర్గా వ్యవహరించే ఆ వ్యక్తి పైనుండి ఒక్కో యువకుడిపైకి కెమెరా ఫేస్ చేయబడింది. నా పేరు జగన్నాథ్. ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా పేరు సురేంద్ర. ఓఎన్జీసీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ రమేష్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్సనల్ మేనేజర్ని. నా పేరు రుత్వి. ఆ తర్వాత అతడేం చెప్పింది వినిపించలేదు. 25 ఏళ్లు నిండిన ఆకర్షణ హిమశైల శిఖరంలా ఎదిగిన ఎందుకు అణువంత ఒరిగినట్టు అనిపించింది. అతడి గళసీమ గంధర్వ సంగీతమై ఏ కిన్నెరుడో కొనగోట మీటిన విపంచి అయి విజూషని కదిపింది. అణువంత కుదిపింది. అది స్పందన కాదు. ముడుచుకున్న పడుచుదనాన్ని మనసు లాకర్లో ఇంతకాలం ఎందుకు దాచావు కాలమా అని నిలదీయాలన్న ఉద్దేశం కనురెప్పల కింద కానకుండా దాచుకున్న ఒక స్వల్పంలా, కథనానికి మదనానికి మధ్య జరిగే చిలిపి కథనంలా, ఇంకా రాయని స్వర్ణాక్షర సంకేతంలా, ఎగురువేయాలనుకునే కేతనంలా, రారమ్మని ఆహ్వానించే ఆడతనంలా. ఏమిటి ఆలోచిస్తున్నావు? స్ఫూర్తి అడిగింది. దేన్ని ఉద్దేశించి అడిగింది అనే విషయము ఆలోచించలేదు విజూష. అతన్ని ఓడిస్తాను అనేసింది అసంకల్పితంగా. స్ఫూర్తి మొహంలో ఏ భావాలు ఆమెను ఇబ్బంది పెట్టాయో వెంటనే సర్దుకుంటూ అంది విజూష. రుత్వి లాంటి వ్యక్తిని ఆకట్టుకోవటం కష్టమనే గాని ఉద్దేశం? కష్టం కాదు, అసంభవం. నో, ఉద్విగ్నంగా అంది విజూష. నాకు సాధ్యమని నిరూపిస్తాను. ఎస్ స్ఫూర్తి. ఒకవేళ రుత్వి ఈ క్విజ్ పోటీలో గెలిస్తే అతన్ని నా వెంట పడేటట్టు చేసుకుంటాను. ఓడితే? వెంటనే తోచలేదు ఏం జవాబు చెప్పాలో. రుత్వి గెలవాలని తను కోరుకుంటుందని చెప్పలేకపోయింది. అతడు గెలుస్తాడు. విస్మయంగా చూసింది స్ఫూర్తి. ఇన్ట్యూషన్ అసంకల్పితంగా అంది విజూష. రాత్రి కల గురించి చెప్పకుండా అందరి దగ్గర గెలిచే రుత్వి నా దగ్గర ఓడిపోతాడని నాకున్న నమ్మకం. సో జీవితంలో తొలిసారి ఓ అబ్బాయి విషయంలో పందెం కాస్తున్నావు. ముందు ఛాలెంజ్ చేసింది నువ్వు. చేసినా కానీ నువ్వు ఇలాంటి పందెంలో నన్ను నేను పోగొట్టుకోలేను అనేదానివి నీకంత ఇష్టం లేకపోతే. ఉలికిపాటిగా చూసింది విజూష. కానీ రుత్వి మీద నీకెందుకు ఇష్టం ఏర్పడింది? లేదు అనాలనుకుంది, అనలేకపోయింది. అలా అని నిశ్శబ్దంగా ఊరుకోవటము విజూషకు ఇష్టం లేదు. నువ్వేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. గుడ్. పోటీ పూర్తవగానే రుత్వితో పరిచయం పెట్టుకుంటావు. 2 నెలల వ్యవధిలో అతన్ని ఆర్తోక్తిగా అంది స్ఫూర్తి. నీ మనిషిగా చేసుకుంటావు. బాహాటంగా ఒప్పుకోలేని విజూష దృష్టి మరల్చుకుంటూ అంది. మనిషిగా చేసుకోవటం కాదు, ఐ లవ్ యూ అని అతడి చేత అనిపించుకుంటాను. ఎస్, ఈ పందెం అంతవరకే. స్ఫూర్తి విప్పారితంగా చూసింది. తను రాబోయే కొత్త నవలకి కొత్త సబ్జెక్ట్ దొరికినట్టుగా.